జరుగుతుంది జాతీయవాదము అని అనేది. జాతీయవాదం అని అంటే ఏంటిది అని అంటే ప్రజలందరికీ ఒకే రకమైనటువంటి ఆలోచన, ఒకే రకమైనటువంటి జీవన విధానము, ఒకే రకమైనటువంటి భాష, ఒకే రకమైనటువంటి రాజకీయాలు, ఒకే రకమైనటువంటి సంస్కృతి, ఒకే రకమైనటువంటి చరిత్ర అన్ని ఒకటే ఉంటాయి. కులాల ఆధారంగా, మతాల ఆధారంగా, ప్రాంతాల ఆధారంగా, భాషల ఆధారంగా చరిత్రలు, సంస్కృతులు, ఆచారాలు, జీవితాలు ఇవన్నీ ఏవి ఉండవు అని చెప్తాము. అయితే చూస్తానికి ఇది మంచిగానే అనిపిస్తుంది. కానీ వేల సంవత్సరాల నుంచి మనుషులు వివిధ ప్రాంతాల్లో జీవిస్తుండటం మూలంగా భాష అభివృద్ధి అయింది, చరిత్ర అభివృద్ధి అయింది, సంస్కృతి అభివృద్ధి అయింది, ఆచారాలు అలవాట్లు అభివృద్ధి అయ్యాయి, సాంప్రదాయాలు అభివృద్ధి అవుతూ వచ్చేసాయి. వాటిని అట్లాగే ఉంచాలని కోరుకున్నటువంటి వేల సంవత్సరాల సమాజం సడన్ గా ఇప్పుడు దేశం లోపల అందరూ ఒకే రకంగా ఉండాలి అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొని వస్తారు. అయితే ఇది సహజంగానే ఎందుకు తీసుకొని వస్తారు? ఎవరైనా సరే మనకందరికీ జాతీయవాదం అంటే మనమంతరం ఒకటే, మనమంతరం భారత జాతీయులం అని అంటున్నాం. అన్నప్పుడు మనకు కూడా ఇది మంచిదే కదా, మనం అందరం ఒకటిగా ఉంటే అని అనిపిస్తుంది. అయితే భారతదేశంలో కూడా బ్రిటిష్ వాడు, మీరు ఒకసారి బయటికి పోయారు, భారతదేశంలో కూడా బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా జాతీయవాదం అనేటటువంటి భావనను సృష్టించడానికి బెంగాల్ వాళ్ళు మొట్టమొదటి ప్రయత్నం చేశారు. అసలు మనకు జాతీయవాదం అంటే ఏంటిదో ఈ దేశంలో ఎవరికి తెలియదు. బెంగాల్ వాళ్ళు మాత్రమే ఈ జాతీయవాదం అనేటటువంటి దాన్ని సృష్టించారు. దీన్ని ఇంకా బాగా చెప్పాలి అని అంటే దీన్ని బెంగాల్ జాతీయవాదమే అని అనాలి, కానీ దీన్ని హిందూ జాతీయవాదము, ఇంకా భారత జాతీయవాదము అని పిలవడం అనేటటువంటిది కూడా ఒక మొత్తం. ఈ బెంగాల్ జాతీయవాదులు ఏం చేశారు అని అంటే ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొడితే ఈ దేశంలో ఉండినటువంటి రాజకీయ అధికారం అంతా మన చేతుల్లోకి వస్తుంది అని. అయితే కేవలం బెంగాల్ ప్రావిన్స్ వరకు మాత్రమే రాజకీయాలు చేస్తే వాళ్ళ పవర్ చాలా గట్టిగా ఉండదు. అశోకుడు ఎట్లయితే అవిభాజ్యమైనటువంటి విస్తృత సమాజాన్ని అనే ఒక భావనాన్ని క్రియేట్ చేశారు. అప్పటికి భారతదేశం లేదు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి ప్రాంతం మాత్రమే కాకుండా ఈ ప్రాంతం లోపల ఇప్పుడు భారతదేశము, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్ అనుకుంటున్నటువంటి ఇవన్నీ కలిపితే సుమారు 700-800 సంబంధించినటువంటి సంస్థానాలు, ప్రిన్సిలీ స్టేట్స్, ఇంకా చాలా చాలా అయినటువంటి ఉన్నాయి. వీటినన్నిటిని కలిపి బెంగాల్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా భారత జాతీయవాదము అనేటటువంటి ఒక భావనని క్రియేట్ చేశారు. అంతకుముందు ఈ జాతీయవాదాలు, గీతీయవాదాలు ఏమీ లేవు. అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ముస్సోలినీ అనేటటువంటి ఆయన ఇటలీలో జీవిస్తున్నటువంటి మనం అందరం ఒకటే, మన పైన ఇతర రాజ్యాలకు సంబంధించినటువంటి వాళ్ళు యుద్ధం చేస్తా ఉన్నారు, ఆ యుద్ధం లోపల మనం ఓడగొడతా ఉన్నారు. మనం ఓడిపోకుండా ఉండాలి అని అంటే మనం ఇటలీ వాసులం అందరము కూడా ఒక జాతిగా ఉండాలి. మిమ్మల్ని అందరినీ కట్టగట్టి ఉంచి మీకు విజయం అంటే ఏంటిదో, ఆ విజయం ద్వారా వచ్చేటటువంటి వీరస్వర్గం ఏంటిదో కూడా నేను చూపిస్తాను అని చెప్పి ముస్సోలినీ ఈ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొని వచ్చాడు. అయితే ఈ సిద్ధాంతం బుద్ధుడు చెప్పినటువంటి శాంతియుతమైనటువంటి సిద్ధాంతము కాదు. ఆ తర్వాత గాంధీ చెప్పినటువంటి ప్యాసివ్ నాన్ వైలెన్స్ కూడా కాదు. అంటే నేను ప్యాసివ్ నాన్ వైలెన్స్ అని అంటున్నా. ఆయన ఒక వైపు నుంచి హింస వద్దు అని అంటానే ఉంటాడు, ఇంకో వైపు నుంచి ఆయన చేతిలో భగవద్గీత ఉంటది. భగవద్గీత మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు కూడా అంతా హింస కొట్టుకుంటున్నదే. రైట్. సో ఇక్కడ ముస్సోలినీ ఏం చెప్తాడు అని అంటే ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు హింస ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. హింస లేకుండా ఇక్కడ ఉన్నటువంటిది ఇంకా ముందుకు అసలు కదలనే కదలదు అని. అంటే బుద్ధుడేమో హింస కూడదు, హింస మూలంగా సమాజం యొక్క ప్రగతి ఉండదు అని చెప్తా ఉంటే ముస్సోలినీ లేదా అంతకంటే ముందే భగవద్గీత వేదాలు ఏం చెప్పాయి అని అంటే హింస ద్వారా మాత్రమే సమాజం నిరంతరం చలనం లోపల ఉంటుంది, మారుతుంది అని చెప్పారు. ఓకే, రైట్. ముస్సోలినీ హింసని నరనరాన జీర్ణించుకొని మనం ఇటలీకి పూర్వ వైభవం తీసుకొని రావాలి అని అంటే ఇటలీ ప్రపంచంలోనే ఒక గొప్ప జాతిగా ఆవిర్భవించాలి అని అంటే హింస లేకుండా మనం దాన్ని సాధించలేము. విజ్ఞప్తులతోటి ఏది సాధ్యం కాదు, ఆజ్ఞలతోటి మాత్రమే ఏదైనా మనం సాధించుకోగలుగుతాము అని. ఆ రకంగా ఆయన హింసని ప్రయోగించాడు. సరిగ్గా అప్పటికే ప్రపంచం లోపల ప్రజాస్వామ్యం అనేటటువంటి భావన పీక్ స్టేజ్కి వచ్చింది. అంటే అంతకు ముందే ప్రజాస్వామ్యం అనేటటువంటి ఆలోచనలు వచ్చాయి, ప్రపంచంలో వివిధ దేశాల్లో లోపల వచ్చాయి.
ఇంగ్లాండ్ లోపల వచ్చింది, అమెరికా లోపల వచ్చింది, అదే యూరోప్ సమాజం లోపల డెమోక్రసీ కావాలి అని మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రాక్టీస్ లోపల కూడా ఉన్నారు. ముస్సోలిని ఏమంటారు అని అంటే, డెమోక్రసీ అనేటటువంటిది మెదడు లేని పనికి మాలిన వెధవలతోటి రాజ్యాన్ని నడపటం అనేటటువంటిది ఏ సమాజాన్నైనా సరే అధమమైనటువంటి నీచమైన స్థితికి తీసుకుపోతుంది. సమాజాన్ని నడపాలి అని అన్నప్పుడు ప్రజలందరూ నిర్ణయం చేసేటట్టుగా ఉండొద్దు. సమాజంలో ఉండినటువంటి కొద్ది మంది వ్యక్తులు మాత్రమే నాయకత్వాన్ని చేతుల్లోకి తీసుకుంటారు. వాళ్ళు మాత్రమే సమాజం ఎట్లుండాలి, దేశం ఎట్లా ఉండాలి, దేశానికి విజయం అనేటటువంటి రుచిని ఎట్లా చూపెట్టాలి అనేటటువంటిది నిర్ణయం చేస్తారు. సో బేసికల్ గా ఈయన ప్రజాస్వామ్యం అనేటటువంటి భావనకు వ్యతిరేకం. మరి ఇతరుల ఆధీనంలో ఉండినటువంటి విజయాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలి అంటే ఏం చేయాలి అని అంటే, హింస తప్ప వేరే మార్గం ఏది ఉండదు అని చెప్పి, హింస ఎంత సహజమైనటువంటిది అంటే, తల్లి పిల్లవాడికి లేదా బేబీకి జన్మనిస్తున్నప్పుడు కూడా రక్తపాతం ఉంటుంది. కాబట్టి సమాజం మారాలంటే కూడా రక్తపాతం అనివార్యమైనటువంటిది అని చెప్తారు. మనకు కూడా వినడానికి చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు బుద్ధుడు, అంబేద్కర్ కూడా మనకు పెద్దగా ఇష్టమే ఉండదు. ఎందుకు అని అంటే, రెటోరిక్ స్టేట్మెంట్స్ మన మైండ్ ని కంట్రోల్ చేసినంతగా సిస్టమాటిక్ గా సమాజం లోపల ఆందోళన, అల్లకల్లోలము, హింస ఇట్లాంటి ఏవీ లేకుండా జరిగేటటువంటి మార్పుని మన మనస్సు కూడా అంగీకరించదు. ఎందుకు అని అంటే, వేల సంవత్సరాల నుంచి మన మెదడంతా కూడా హింసనే ఆపరేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ క్రమం లోపల ఏమన్నాడు అని అంటే, ఎవడైతే హింసను వ్యతిరేకిస్తూ శాంతి ప్రవచనాలను బోధిస్తాడో వాడు ఒక పిరికి పంద అని. హింసతోటే సమాజం చేంజ్ అవుతుంది. ఎవడైతే శాంతిని బోధిస్తాడో వాడు ఒక పిరికి పంద అని అన్నప్పుడు, మనం ఎవరో పిరికి పందలుగా ఉండకుండా ఉండడానికి మనం అందరం కూడా హింసా మార్గంలోకి ప్రయాణించడానికి చేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా క్లియర్ గా ఏం చెప్తాడు అని అంటే, హింస అనేటటువంటిది ఆధిపత్య వర్గాలకు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండేటటువంటి. అయితే రష్యాలో మరి ప్రజలు హింసావాదాన్ని స్వీకరించారు కదా అంటే, నేను రష్యాలో తిరుగుబాటు చేసిన ప్రజలంతా కూడా ప్రొలెటేరియట్ అనుకోవట్లేదు. రష్యాలో ఉండినటువంటి చక్రవర్తుల అధికారాన్ని కాదు అని చెప్పి ఇంకొక సెకండ్ లేయర్ లో ఉన్న ఆధిపత్య వర్గాలు హింసని చేపట్టబట్టి అక్కడ సక్సెస్. ఇక్కడ కూడా తెలంగాణ ఎందుకు వచ్చింది అంటే, ఈ మానవాదిగోలు, సాకల మంగళ, కుమ్మర్, కమ్మరోలు, గౌండోలు అంతా తెలంగాణ అంటే అసలు ఎవరు రాకపోయేది. దాన్ని ఒక పొలిటికల్ ఎజెండా లాగా వాడు దిక్కుని వచ్చాడు. నువ్వు దానికి సాక్రిఫైస్ చేశావు కాబట్టి అదే వచ్చింది. ఈ క్రమం లోపలనే ఆయన ఏమంటాడు అని అంటే, పార్లమెంట్ అనేటటువంటిది ఒక ఎదవలు కూసునేటటువంటిది, పార్లమెంట్ అనేటటువంటి పందులు దొర్లేటటువంటి ఒక ప్రదేశం. అందులో ఉండే జీవిత లక్ష్యం ఏంటిది? తినటం, పండటం, ఊకే వదిలేయటం తప్ప ఇంకేముండదు. పార్లమెంట్ లో కూడా ఏం చేస్తారు అని అంటే, బెర్రలో తిని ఆయనకు వచ్చి కూర్చొని ఇక్కడ కూర్చునేటటువంటి ప్రతి ఒక్కరు తానకు వ్యక్తిగతంగా ఉండేటటువంటి ప్రతిభల్ని, ఉపన్యాస కళల్ని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దానివల్ల దేశానికి, సమాజానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. మనందరినీ అది ఏకం చేయలేదు. ఏకం కావాలి అంటే పార్లమెంట్ ని నాశనం చేయాలి, హింసని మాత్రమే ఆయుధంగా తీసుకోవాలి, మన శత్రువుల్ని గుర్తించి వాళ్ళని సంహరించాలి. ఆ సంహారం ద్వారా మాత్రమే ఇటలీ కోల్పోయినటువంటి పూర్వవైభవాన్ని మొత్తం కూడా మనం తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఆయన చేసినటువంటి ఒక ప్రభావం మూలంగా కోల్పోయినటువంటి ఆధిపత్యాన్ని మొదటి ప్రపంచ యుద్ధం లోపల మనకు పరాభవం జరిగింది. పెట్టుబడిదారి రాష్ట్రాలంతా కూడా మనకు గతంలో వేల సంవత్సరాలు ఉన్నటువంటి పరువు, ప్రతిష్ట, విజయము ఇవన్నీ కూడా తీసుకోబడ్డాయి. కాబట్టి అవన్నీ మనం తిరిగి తెచ్చుకోవాలి అని అంటే, ఇంగ్లాండ్ దాని ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళనంతా హింసా మార్గాన్ని అనుసరించి మనం రాజ్యాన్ని తెచ్చుకోవాలి అని చెప్పి, ఎవరైతే ఇటలీ రాజ్యం లోపల సమాజాన్ని మొత్తంగా ఒక కట్టగట్టినటువంటి గొడ్డలితో కట్టగట్టినటువంటి మోపులాగా ఉంచడానికి కాకుండా సామ్యవాదము, పెట్టుబడిదారి వాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి జైల్లో వేయడం పనిచేసి. సో ఈ ఎఫెక్ట్ ఏం పడ్డది అని అంటే, పక్కనే ఉండినటువంటి జర్మనీ అనేటటువంటి రాజ్యం మీద కూడా పడ్డది. ఎందుకు అని అంటే, జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధం లోపల ఓడిపోయి వారి చేతుల్లో ఉండినటువంటి మార్కెట్ అంటే భారతదేశం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఎట్లయితే ప్రపంచంలో అనేక రాజ్యాలు, భూభాగాలు ఉన్నాయో, జర్మనీ చేతుల్లో కూడా చిన్న చిన్న రాజ్యాలు
రాజ్యాలు ఉన్నాయి, లేదా చిన్న చిన్న భూభాగాలు వాళ్ళ చేతుల లోపల ఉన్నాయి. ఆ భూభాగాలన్నింటినీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఎవడు గెలిచినోడు ఆయన్ని తీసుకుంటాడు. మన దగ్గర కూడా చాలా మంది ప్లాట్లు కబ్జా చేసి ఉంటారు. ఏం లేదు, ప్రపంచంలో ఈడనేమో 100 గజాల ప్లాట్లు, ఎకరం ప్లాట్లు కబ్జా చేస్తా ఉంటారు. ప్రపంచ రాజకీయాల లోపల దేశాల్ని కబ్జా చేస్తా ఉంటారు. సో ఈ కబ్జా క్రమం లోపల జర్మనీ చేతుల్లో ఉండినటువంటి గత కబ్జాలన్నీ వాళ్ళు జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధం లోపల ఓడిపోవడంతో వాళ్ళ చేతుల్లో ఉన్నాయన్నీ కూడా మిగతా దేశాలన్నీ ఎవరు గెలిచారో వాళ్ళు తీసేసుకున్నారు. అప్పుడు సరిగ్గా హిట్లర్ అంతకుముందే కొంచెం రాజకీయాలతో సంబంధం ఉండబడేటటువంటి వాడు సడన్ గా ఫీల్డ్ మీదకి వచ్చేసి ముసోలిని ఇన్స్పిరేషన్ తోటి ఆయన ఏం చెప్పాడు అనంటే, జర్మన్ రాజ్యం ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి జాతి.